దాడులు, మున్సిపల్ అధికారులు వెళ్లి వేధింపులు, విజిలెన్స్ దాడులు, నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి నీ హాస్పిటల్ కూలగొడతాం, నీ ఫైర్ ఇంజిన్ అలారం పనిచేస్తలేదు నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం. ఇదా బ్లాక్మెయిల్? ఒక ప్రభుత్వం నడిపే తీరు ఇదా? కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పోలీసులను పంపిస్తావు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసుల్ని పంపిస్తావు. భట్టి గారు మీ అందరికి గుర్తు, అప్పుడు హైడ్రాస్ ప్రారంభంలో భట్టి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో దాదాపు 11 పెద్ద పెద్ద ప్రాజెక్టులు, 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులన్నీ చెరువుల్లో కడుతున్నారు, చెరువు శిఖంలో కడుతున్నారు అని వీడియోలు వేసి ప్రజెంటేషన్ ఇచ్చిండు భట్టి గారు. ఇవన్నీ కూడా ఆపేయాలన్నాడు. ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత పెద్దోడైనా ఎవరికైనా హైడ్రా ఒక్కటే కూల్చేస్తామన్నాడు. మరి ఇప్పుడు భట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏడాది అర్థమైంది. భట్టి గారు ప్రెస్ మీటు బ్లాక్ మెయిల్ సెటిల్మెంట్. ఇలా 11 ప్రాజెక్టుల గురించి మళ్ళా మాట్లాడుతుండ్రా? ఆ 13,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల గురించి ఆనాడు భట్టి డిప్యూటీ సీఎం ప్రెస్ మీటు, సీఎం సెటిల్మెంట్. ఇది బ్లాక్ మెయిల్ రాజకీయం. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు, డిఏలు రావడం లేదు, పిఆర్సీ రావడం లేదు. ఉద్యోగ సంఘాలు ఎక్కడన్నా నోరెత్తితే వాళ్ళ మీద ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్. ఉద్యోగ సంఘాలు ఇలా దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పిఆర్సీ ఎరియర్స్ చెల్లించని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రిటైర్డ్ ఉద్యోగులకు ఏళ్ల తరబడి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి రాష్ట్రం, మన పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం. ఈ రకంగా ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు, బ్లాక్మెయిల్లు. అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ లిస్ట్ చాలా పెద్దది. చివరికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండు. ఈజ్ ఏ బ్లాక్మెయిలర్. ఒక ముఖ్యమంత్రి 2 ఏళ్లలోనే నీ పని చేశాను, నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది, ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి. కానీ రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి అంతకంటే లేదు. కనుక అదే బ్లాక్ మెయిల్ మైండ్ సెట్ తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నాయకులను, నువ్వు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం, నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్ తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు. అంటే రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్ మెయిల్ గవర్నమెంట్. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ బ్లాక్ మెయిలర్ కు జూబ్లీహిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే అన్ని అబద్దాలే, అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు. నువ్వు కంటోన్మెంట్ లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు. కాంగ్రెస్ గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా విషయాలు చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్లి కాంగ్రెస్ గెలిస్తే 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమన్నారు. ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్ లో? ఎక్కడ కట్టారో చూపియండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కంటోన్మెంట్ లో మీరు ఆ రోజు 23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఎక్కడ కట్టారో చెప్పండి, పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎడగట్టినరో. రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు. ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిండ్రా, పట్టా ఇచ్చిండ్రా? అంటే ఆనాడు అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్ లో గెలిచిండ్రు. కంటోన్మెంట్ లో ఇవాళ పోయి చూస్తే అన్ని గుంతలు, ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి. రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి. ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత. రోడ్లన్నీ గుంతలమయం,
రాత్రిపూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము. ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు? ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్ లో ఏం పనిచేయలేను. ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు. 2 సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే? ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది. బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు, పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు, గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు, కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినావు ఇమీడియట్ గా పోయి. 7 రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నాడు, గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసినావా నువ్వు? ఇవాళ సినీ కార్మికులను, ఆ రోజు సినిమా యాక్టర్లను జైళ్లలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. 2 సంవత్సరాలు ఇవేవి నీకెందుకు గుర్తుకు రాలే? 2 ఏళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే? ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది. 70 అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం, కూకట్పల్లిలో పెట్టాం, బాన్స్వాడలో పెట్టాం, ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది. మరి 2 ఏళ్లకి ఎడమైనావు నాయన? జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చింది అది నీకు. మైనార్టీలు గుర్తొస్తారు, ఎన్టీఆర్ గుర్తొస్తాడు, పీజేఆర్ గుర్తొస్తాడు. మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే? ఇవాళ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా? పీజేఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల, కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయింది గుండాకి. ఇవాళ నువ్వు పీజేఆర్ మీద ప్రేమ వలకపోస్తున్నావు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండనే నెపంతోని ఒక్కనాడు 2 ఏళ్లలో మీరు పోలే. ఇప్పుడు రోజు ఒక మంత్రి పరిగెత్తుతుండు, ఒకలేని కొగలు ఉరుకుతుండు. ఒక ఆయన పోయి దవాఖాన పెడతా అంటుండు, ఒక ఆయన పోయి రేషన్ షాపులు పెడతా అంటుండు, ఒక ఆయన పోయి నేను మున్సిపల్ చెత్త ఎత్తడానికి బండ్లు పెడతా అంటుండు, ఇంకొక ఆయన పోయి అంబులెన్స్ పెడతా అంటుండు. 2 ఏళ్ళు అడిగిపోయింది. దిస్ ఈజ్ ఆల్ డన్ బై బీఆర్ఎస్. బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈ రోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందువల్ల ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి. బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకు అండగా ఉన్నది. నువ్వు మూసీ పేరిట పేదల ఇళ్లు కూలుస్తా అంటే ఆ ప్రజలు తెలంగాణ భవన్కి వచ్చి తమ బాధలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మా శాసనసభ్యులు అందరం పోయి బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి ఇవాళ హైదర్ షా కోట గాని మూసీ కూల్చివేతలను అడ్డుగా నిలబడ్డది, అడ్డుకున్నది, ఆపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో అందువల్ల ఒక ప్రశ్నించేటువంటి దాన్ని మీరు గెలిపించండి, ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీని గెలిపించాలని మేము ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్. ఇవాళ కేసీఆర్ గారి హయాంలో